అందరూ బాగున్నారండి. మరొకసారి ఈ ఆదివారం మిమ్మల్ని అందరం కలుసుకున్నటకు దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవునన్నాళ్ళు స్తోత్రం చెప్పండి. దానికి నీకు గుర్తేంటి అంటే మనం అందరం కూడా సజ్జీ లెక్కలు ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, కుటుంబాలతో క్షేమం కలిగి ఉన్నాం, 3 పూట భోజనం చేయగలుగుతున్నాం, చేసిన భోజనం అరుగుదల చేసుకోగలుగుతున్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం, పిల్లల్ని కనగలుగుతున్నాం. హల్లెలూయా. అప్పులు చేయగలుగుతున్నాం, అప్పు తీర్చుకోగలుగుతున్నాం. ఆమెను అనలేదు, చూసారా? ఆమెను అనాలి. ఆమెనంటే అర్థం ఏంటి? అది అలాగే జరుగునుగాక అని, అప్పులు తీరునుగాక. ఆమెన్. ఇప్పుడు సౌండ్ పెరిగింది. రైట్ అమ్మా, ఇక దయచేసి ఎవరు తిరగకూడదు, అటు ఇటు నడవకూడదు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినటానికి వచ్చాం, మనుషుల స్వరం వినటానికి కాదు, దేవుని మాటలు వినటానికి వచ్చాం. ఏమాత్రం అశ్రద్ధగా అనాలోచనగా ఎవరు కూర్చోవద్దు, మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడును గాక. చదవబడినటువంటి కీర్తనల భాగంలో నుంచి మొదటి 3 వచనాలు మరియు చివరి వచనం. మొదటి 3 వచనాలు మరియు చివరి వచనం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడుగా ఉండకపోతే అప్పుడు వారి ఆగ్రహము మన పైన రగులును. అయితే మనకి ఎక్కడి నుండి సహాయం కలుగుతుందంట? భూమి ఆకాశములు సృజించినటువంటి సృష్టికర్తన దేవుని యొద్ద నుండి మనకేం కలుగుతుందంట? సహాయం కలుగుతుంది. చివరి వచనం చూద్దాం. ఇప్పుడు ఈ భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము మనకేం కలుగుతుందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము పరిస్థితులలో మనము దోచుకొనబడకూడదు, నష్టపోకూడదు, మనము దౌర్జన్యం చేయబడకూడదు, సంహరింపబడకూడదు అని అంటే మనకి సహాయం చేసేది ఎవరంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే. ఆమేన్. 121వ కీర్తన ఉంటుంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కాబట్టి మనకి సహాయం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన కాపాడని ఎడల, కీర్తనకారుడు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల పట్టణమును కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు, ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మన జీవితంలో మనకి ఎంతవరకు ఆయన గురించి తెలుసు? ఆయన ఎలాంటి దేవుడో మనకు తెలియకపోతే ఆయన కార్యాలు ఏంటో మనకు అర్థం కావు. ఆయన కార్యాలు ఎలాంటివో మనకు అర్థం కాకపోతే మన విశ్వాసంలో ఎదగలేం. విశ్వాసంలో ఎదగలేకపోతే దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ఇంట్లో ప్రవేశించుట సులభము కానే, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభమేమో గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో అడుగుపెట్టుట సులభము. అక్కడ ధనవంతుడు బేసులో అవిశ్వాసి అని పెట్టుకుంటే అవిశ్వాసి పరలోక రాజ్యంలో అడుగుపెట్టుట సులభము కానే. మరి నేను అవిశ్వాసి ఉంటే దేవునికి ఇష్టడుగా ఉండను. అవిశ్వాసి ఉన్నందున దేవునికి నేను ఇష్టం లేని వాడుకుంటున్నాను. కాబట్టి నేను ఏం కలిగి ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? నేను విశ్వాసం కలిగి ఉండాలి. మళ్ళీ విశ్వాసం కావాలంటే దేవునికి స్తోత్రం, ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. ఆమేన్. దేవుని వాక్యం జుంటే తేనె ధారల కన్నా మధురమైనది. మానవుని జీవితంలో దేవునికి ఇష్టలుగా దగ్గరగా జీవించుట అంత ఆషామాష కాదు. ఒక ఎమ్మెల్యే మన దగ్గరికి రానివాడు, ఒక వార్డు కౌన్సిలర్ మన దగ్గరికి రానివాడు, ఒక మంత్రి మన దగ్గరికి రానివాడు. దూరం దూరం అంటారు, కానీ యేసయ్య అంటున్నాడు, మీరు నాకు దగ్గరకు రావచ్చు. ఆమె హద్దులు లేనే లేదు. హల్లెలూయా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలమ్మా. హద్దులు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ మనము రుచి చూడాలంటే ఆయన గురించి తెలుసుకోకపోతే ఎట్లాగా? ఆయన గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న వారే ఆయనకు దగ్గరగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గురించి తెలుసుకున్నట్లుగా యేసయ్య తండ్రితో కూర్చుని విడిచిపెట్టకూడని భాగ్యం నేను ఎంచుకున్నాక రిక్తునిగా చేసుకొని మానవునిగా ఈ భూమి మీదకి నరునిగా దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు కారణం ఏంటి తెలుసా? ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని, ఆయనకు దగ్గరగా జీవించాలని. మరి అంత మాత్రం తెలుసుకున్నావేంటి? రక్షించబడి 5 ఏళ్ళైంది, రక్షించబడి 3 ఏళ్ళైంది, రక్షించబడి 2 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. బిడ్డా, నీ సీనియారిటీని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి పరలోకానికి వెళ్తావు. పౌలు గారు అంటున్నారు, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరుతనమేమో కానీ రక్షించబడుతున్న మనకైతే ఇది శక్తి. ఆమేన్. మనకి శక్తి కావాలంటే సిలువను గురించిన వార్త, యేసయ్య వార్త మన హృదయంలో ఉండాలి. పౌలు గారు అంటున్నారు, రక్షించబడుతున్న మనకైతే అని అప్పుడే నూతనంగా రక్షణ పొందుకొని బయటకు వచ్చినటువంటి వారితో, నూతనంగా విశ్వాసులుగా సంఘంలో చేర్చబడిన వారితో తన్ను పోల్చుకుంటూ మనమంతా ఒకటే అంటున్నాడు. ఏంటి? 14 పత్రికలు రాసినటువంటి ఆయన, యేసు ప్రభుని ముఖాముఖిగా కలుసుకున్న ఆయన, ప్రభు కొరకు ప్రియమైన వారులారా కొరడా దెబ్బలు, చెరసాలలో, ఒంటరితనము, వస్త్రహీనత, రోగి అయి ఇలాంటి ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి సీనియర్ మోస్ట్ దైవజనుడు, అపోస్తుడైన పౌలు గారు నూతనంగా అప్పుడే రక్షణ పొందుకొని బయటకు వచ్చిన విశ్వాసులతో తాను పోల్చుకుంటూ మనమంతా ఒకటే అని అంటూ, ఈ రక్షించబడుతున్న మనకైతే ఇది శక్తి అన్నాడు. అంటే రక్షణ అనేది ఎప్పుడో నేను పొందుకున్నానని సీనియారిటీ కొరకు చెప్పుకొని మనకు మనం ఇంత లాభ అయిపోవటానికి ఉపయోగం లేనే. రక్షణ అనేది అంతము వచ్చే వరకు, రేపొద్దున ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టేది రక్షణ. కాబట్టి పొందుకున్న పిలుపులో, భక్తిలో, రక్షణలో, విశ్వాసంలో ఏమాత్రం రాజీ పడకుండా ఖచ్చితమైన వాక్య బోధలు మన జీవితాలు కట్టబడగలిగితే విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యము శ్రద్ధగా వినాలి. వినుట వలన విశ్వాసము, ఆ వినుట క్రీస్తేసును గుర్చిన మాట వలన. ఈ ఆదివారం సాయంత్రము చల్లని వేళలో, చక్కని వాతావరణంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. రైట్. ఈరోజు పామ్ సండే సందర్భంగా ఆయన ఏమై ఉన్నారో అనే విషయాల గురించి, వాక్యం ఏం చెప్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వాక్యాలు. ఇస్సాక్ గారు పెద్దగా చదువుతూ ఉండగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వాక్యాలు. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథం చూడండి. ఇస్సాక్ గారు చదువుతూ ఉండగా వరుసనే అందరూ కూడా వచనాన్ని ఏలు పెట్టి శ్రద్ధగా గమనించాల్సిందిగా, లైన్ బై లైన్ చూడాల్సిందిగా కోరుచున్నాను. 21 నుండి 11 మత్తయి సువార్త. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని నెడలా అవి ప్రభువునకు కావలసిన ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరో, ఈయన ఎవరో అని వారందరూ ఆశ్చర్యముగా ఒకరినొకరు అడుగుచుండిరి. ఈయన ఎవరో, ఈయన ఎవరో అని కలవరపడుతున్నటువంటి వారు మరికొందరు. యేసు ప్రభువారు ఎక్కడ వెళ్తే అక్కడ జనసంద్రం.
యేసు ప్రభు వారు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు తండోపతండాలుగా. అనేక మంది యేసుని చూసి ఈయన ఎవరు, ఎంత ఫాలోయింగ్ ఉందేంటి ఈయనకి, ఎంతమంది జనము ఇసుకేస్తే రాళ్ళంతగా వెంబడిస్తున్నారేంటి, ఈయనలోని వింత ఏంటి, ఈయనలోని ఆశ్చర్యం ఏంటి, అసలు ఈయన ఎవరు? ఈరోజు ప్రపంచానికి ఉన్నటువంటి ప్రశ్న ఇదే, ఎవరు యేసు? ఎందుకని ఇంతమంది ఆ యేసు యొద్దకు తిరుగుతున్నారు? ఎవరో డబ్బులు ఇస్తే తిరుగుతున్నారా? ఎవరో బలవంతం చేస్తే తిరుగుతున్నారా? లేదంటే ఏదైనా మాయ చేస్తే తిరుగుతున్నారా? లేదంటే ఏదో ఆశపడి తిరుగుతున్నారా? నూతన వస్త్రాల కొరక, తిండి కొరక, తెప్పల కొరక, వస్త్రాల కొరక, స్థలాలు భూముల కొరక, పేరు ప్రఖ్యాతుల కొరక, దేని కొరకు తిరుగుతున్నారు? పలానా జాతోళ్ళేనా, పలానా కులస్తులైనా, పలానా వర్గస్తులైనా, పలానా రంగులైనా, నలుపోడైనా, తెలుపోడైనా, ఎరుపోడైనా, ఎవరైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఎవరు యేసు? ఎవరు యేసు ఇంతగా వెంబడిస్తున్నారు ఆయన్ని? ఇదే ప్రశ్న ఆ రోజుల్లో వారికి కూడా వచ్చింది, ఎవరు యేసు? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు కూడా అడుగుతున్నారు ఒక మాట. 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16 వర్సెస్ 13. అమ్మ మైక్ లో దయచేసి ఏమనుకోబా. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని. మనుష్య కుమారు ఎవరు, నా గురించి ఏమనుకుంటున్నారని ప్రజలను తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి అడిగాను. సంగతి మీరేమనుకుంటున్నారని యేసు ప్రభు వారు తన శిష్యుల వైపు చూసి మరొక్కసారి అడుగగా, అందుకు సీమోను పేతురు, అందుకు 12 మంది ఈ విధంగా చెప్పలేదు, కానీ సీమోను పేతురు స్వరమెత్తి ఈ విధంగా అంటున్నాడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. పేతురు, నువ్వు చెప్పేది ఏదో తడబడుతున్నావు. ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో, ఏదో గారడి చేశాను ఇన్ని రోజులు, ఏదో తూతూ మంత్రంగా ఏదో భ్రమపరచబరిచాను మిమ్మలను, నా యందు ఏమీ లేదు, నేను సామానుడే అన్నాడు యేసయ్య. కానీ సమాజం అదే అంటుంది. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మరొక్కసారి చదువు నాయన. అందుకు యేసు సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరి ఏ నరుడు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ఈ సత్యము నీకు బయలుపరచబడినందున నీవు ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తన శిష్యులను చూసి అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా ప్రజలు ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని అంటే, అప్పుడు శిష్యుల్లో పేతురు గారు ఈ విధంగా అంటున్నారు, ప్రభువా ఆకాశం తెరబడి అగ్ని రథముల చేత ఇదిగో ఆకాశంలో నుండి దిగి వచ్చినటువంటి రథము, మనుషుడిగా ఏలియా గారు సజీవుడై ఆ రథము మీదకి ఎక్కి కొనిపోగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా, దైవ సేవకుడిని ఎలీషా చూస్తూ ఉండగా ఆయన సజీవుడిగా వెళ్ళిపోయాడు. చూసారా ఏలియా గారు? ఇప్పుడు ఆ ఏలియాయే తిరిగి వచ్చాడు అని అనుకుంటున్నారు కొంతమంది మిమ్మల్ని చూసి. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు అనంటే, మరి బాప్తిసమిచ్చి యోహాను గారు ఉన్నారు చూసారా, శిరచ్ఛేదం చేయబడి తల నరికివేయబడి ఉన్నట్లుగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకుని యొక్క బోధను ఏ మాత్రము కూడా వారు మరి భరించలేక ఆయన స్వరాన్ని, ఆయన కంఠాన్ని మోగబోయినట్లుగా ఆయన శిరస్సును ఏం చేశారంట, ఖండించి వేశారు. చూశారు? ఆ బాప్తిజం ఇచ్చి యోహానే వచ్చాడు అని అనుకుంటున్నారండి. మరి కొంతమంది
పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు, ఏడుపుల ప్రవక్త, నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేసినటువంటి దైవజనుడైనటువంటి ఇర్మియా గారు ఈ యేసు ప్రభు వారిని మరి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏలియా, కొంతమంది ఇర్మియా, కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహానేమో అని చెప్పి ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో దానిని బట్టి యేసు నీవు కూడా అదే అనుకుంటున్నారు. మరి కొంతమంది వర్గం మరి ఓరవలేని వాళ్ళు ఏమంటున్నారంటే, వీరు కార్పెంటర్ కొడుకు కాదు. కొంతమంది ఎంత ఘనమైన కార్యం చేసినా మెచ్చుకోరు. ఓ సార్లే కూర్చో అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన వడ్రంగి వాడిని కుమారుడు కాదు, మనలోని ఒకడు కాదు, అల్పుడు కాదు, స్వల్పుడు కాదు, చిన్నవాడు కాదు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, వీళ్ళందరూ ఎట్లా అనుకుంటున్నారు, ఓకే, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీరేమనుకుంటున్నారు, ఎవరు యేసు అనుకుంటున్నారు అని అంటే పేతురు గారు అంటున్నారు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, నీవే దేవుడవు, వేల్పులలోని సముడవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా, నీతి సూర్యుడా యేసునాథుడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే. ప్రియమైన వారలారా, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, నీవే దేవుడవు అని చెప్పి పేతురు అంటుంటే యేసు అన్నాడు, పేతురు నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సత్యాన్ని బయలుపరిస్తేనే గాని ఇది నీకు బోధపడలేదు. అంటే ఎవరైతే యేసయ్య నా దేవుడని ఒప్పుకుంటారో వారి హృదయంలో ఒప్పింపజేసే ఆత్మ ఇది పరలోకముల నుండి పనిచేసేటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం. అందరూ ఒప్పుకోలేరు యేసయ్య దేవుడని. ఎవరినైతే పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఒప్పింపజేస్తాడో వారు మాత్రమే సత్యం గ్రహించగలుగుతారు. మిగిలిన వారికి ఇది వెర్రితనము, రక్షించబడుతున్న మనకైతే ఇది శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎవరు? ఎవరు యేసు? ఈ రాత్రి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. ఆయనలో ఉన్న విశేషం ఏంటి, ఆయన గురించి బైబిల్ ఏం చెప్పబడినదో అనేటువంటి విషయాల గురించి మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వాక్యాల్లో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వాక్యాల్లో చూసినట్లయితే, ఇదిగో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు. 5వ వచనం చదువునా ముందు ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఇప్పుడు 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది అని ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు జరిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడినది, ఇది నెరవేరినట్లుగా ఇది జరిగెను. యేసు ప్రభువారు యెరూషలేమునకు చివరిసారిగా ఆయన వచ్చుచున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులారా, మీ ఎదురుగున్నటువంటి గ్రామమునకు వెళ్ళి ఒక గాడిద పిల్లయు కట్టబడి ఉన్నది, మీరు వెళ్ళి దానిని తోలుకొని రండి. దాని బాస్, యజమానుడు, ఇది ఎవరికి అని అడిగితే, ఇది మా యజమానుడు లేదంటే యేసుకు కావాలని చెప్పండి, అప్పుడు ఆయన అది విడిచిపెడతాడు అని చెప్పారు. వెంటనే శిష్యులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురుగున్నటువంటి గ్రామమునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు చూశారు, నిజంగానే కట్టబడినటువంటి గాడిద పిల్లయు అక్కడ కనబడెను. వెంటనే ఆ తాడులు విప్పుతూ ఉండగా యజమానుడు వచ్చి అడిగాడు, ఎందుకయ్యా తీస్తున్నారు, ఎవరి కోసం తీస్తున్నారు, ఏంటి పని అని అడిగినప్పుడు, ఇది మా యజమానికి కావాలి, మా యేసయ్యకి కావాలని అడిగినప్పుడు ఆయన వెంటనే మౌనంగా సరే తీసుకెళ్ళిపోని అప్పచెప్పాడంట. అంటే యజమానుడు కూడా తెలిసి ఏమనంటే, ఇది ఇంతవరకు వాడబడలేదు, ఇప్పుడు యేసయ్య కొరకు వాడబడుతున్నది, ఇది నిర్మించబడినది కారణము యేసయ్య చేతికి వాడబడినట్లుగానే. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో క్లియర్ గా ఉన్నది, ఇది మునుపు అన్నాడు ఏ వ్యక్తి కూడా గాడిద మీద ఎక్కలేదు, బరువు పెట్టలేని ఒక యవ్వనపు ఒక చిన్న గాడిద పిల్ల అక్కడ కనబడినది. మునుపు ఎవరు దాని మీద కూర్చోలేదు.
గాడిద పిల్లయు అక్కడ ఉండెను. వాటిని యేసయ్య అంటున్నాడు, ఆ పిల్లను తీసుకొని రండి. ఏంటి ప్రభువా, గాడిద అంటే దాని మదర్ ఉన్నది, దాని తల్లి ఉన్నది, అలాగే పిల్ల ఉన్నది. మరి మరి పెద్ద గాడిదైతే చక్కగా అనుభవం ఉన్నది. ఓ రోజు మద్రాసులో ఒక పార్క్ ఉంటే ఆ పార్క్ లో గాడిద పిల్లలు ఉన్నాయి. సరదాగా ఎక్కా, నేను కూడా దాని మీద కూర్చున్నా. అంత ఆషామాషయం కాదు దాని మీద కూర్చోవటం. గుర్రం మీద కూర్చుంటేనే మెరీనా బీచ్ మద్రాసులో నడుము ఊసలు కదిలిపోయినాయి ఆ టైంలోనే. ఇక గాడిద మీద కూర్చుంటే ఇక మీకు చెప్పనవసరం లేదు. అంత మామూలు విషయం కాదు దాని మీద కూర్చొని ప్రయాణం చేయటం అంటే. ఇక్కడ యేసయ్య అనుభవం ఉన్నటువంటి, అన్నీ తెలిసినటువంటి, ఒక్కొక్కసారి మనం కూర్చున్నప్పుడు సరిగ్గా కూర్చోలేకపోతే ఒక పక్క జారిపోతుంటే ఈ గాడిద ఏం చేస్తుందంటే, సీనియర్ గాడిది మనిషిని సరి చేసుకొని సరిగ్గా కూర్చోబెట్టుకొని ఈపుని ఇట్టా ఇట్టా అని చెప్పి కూర్చోబెట్టుకుంటది. కారణం ఏంటంటే దానికి అనుభవం ఉంది. కానీ యేసయ్య కోరుకున్నది అనుభవం ఉన్న గాడిదని కాదు, అనుభవం లేని గాడిద, జ్ఞానం లేని గాడిద, అనుభవం లేని గాడిద. అన్ని తెలిసిన గాడిదైతే మన మాట వినదు. అనుభవం లేని గాడిదైతే మన మాటకు విధేయత చూపిద్ది. ఈ లోకం మనకు అనుభవం ఉంటే గౌరవిస్తుంది. యేసయ్య మనకి ఏమి అనుభవం లేకపోయినా ఉన్న పాటున రాగలిగితే ఆయన మనం చేర్చుకుంటాడు. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్ష. ఏమ్మా ప్రార్థనకు రావే, మా ఆయన గారు తాగుడు మానేసినాక వస్తానండి. ఏమ్మా ప్రార్థనకు రాలేదే, అప్పులు ఉన్నాయండి, అప్పుల సమస్యలు తీరినాక. ఏనా ప్రార్థనకు రాలేదే, ఉద్యోగం వచ్చినాక. ఏమ్మా ప్రార్థనకు రాలేదే, ప్రమోషన్ వచ్చినాక. ఈలోపు మా యజమానుల దృష్టిలో మేము ఉండాలి, ఇంకా బాస్ మెచ్చుకోవాలి, ఓటీ చేయాలి, ఇంకా ఓవర్ డ్యూటీ చేయాలి. ఏ విధము చేత నేను నా యజమానుడు మన్నలను పొందుకోవాలి. కాబట్టి మందిరానికి దూరంగా, సంఘానికి దూరంగా, సహవాసానికి దూరంగా, దేవునికి దూరంగా ఈ ప్రమోషన్ కొట్టే వస్తాను పాస్టర్ గారు మందిరానికి. యేసయ్య అంటున్నాడు, అన్ని వచ్చి నాకు రావటం కాదు నాన్న, ఉన్న పాటను వచ్చే త్వరగా. నిన్ను ఎలా ఉన్నావో అలా కావాలి యేసయ్యకి. హల్లెలూయా. అక్కడ యేసయ్య చూసేది ఏంటి, ఆ చిన్న గాడిద పిల్లని ఎందుకు తీసుకోమంటున్నాడంటే, ఆ చిన్న గాడిద లోబడే స్వభావం కలిగినది. పేతురు, ఏంటి అంత దిగాలుగా ఉన్నావు? రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభువా, ఒక్క చేప కూడా నా నావలో పడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు. అబ్బో పెద్ద పోటుగాడు, బయలుదేరావు రాత్రి, వర్షం పడుతుంది, గలిబిడిగా ఉన్నది వాతావరణం, అయినప్పటికీ వెళ్ళావు. ఒక చాపన్న తీసుకొచ్చావంటే తీసుకురాలేదు. ఒక పక్కన వారి మాటలు, మరొక పక్కన కట్టాల్సినటువంటి రుణ భారాలు ఉన్నాయి. ఏదైనా వస్తే ఈ నెలంతయు నాకు పోషణకు సరిపోద్ది అనుకున్నాను, కానీ మొత్తము కూడా తలకిందులైపోయి ఏ మాత్రం ఒక్క చాప అంటే ఒక్క చాప పడలేదు. ప్రయాసపడ్డాను, ఇప్పుడు దిగాలుగా ఒడ్డు మీద కూర్చున్నాను ఖాళీ నావతో. ఇదంతా విన్నా యేసయ్య, పేతురు కాస్త ముందుకెళ్ళి ఇటు పక్కనే ఇవ్వాలా అన్నాడంట. యేసుప్రభు ఎవరు? వడ్రంగివాడు. చెప్పండి, యేసు ఎవరు నాన్న? కార్పెంటర్. పేతురు గారు ఎవరు? హీఈస్ మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిషింగ్, చేపలు పట్టుటలో. వడ్రంగి వాడు వచ్చి చేపలు పట్టుకునేవానికి సలహా ఇవ్వచ్చా? ఏమో. ఇప్పుడు బేబం గారు పచ్చళ్ళు పట్టిందంటే ఇక ప్రియా పచ్చళ్ళు కూడా పనికిరావు అనుకోండి. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఉప్పిట్ట కాదో ఇట్టయి, నువ్వు ఇంతగా నూనె వేసేస్తున్నావు, నూనె ఇంత కాదు ఇంతయి, ముక్కలట్ట కోసావేంటి అని చెప్పొచ్చా? ఎట్టుంటుంది ఆమె అనుభవం, ఆమె వయసు, ఆమె ఎక్స్పీరియన్స్, చేతి నైపుణ్యత, ఏమంటారు, నైపుణ్యత. యేసు ప్రభు కార్పెంటరు, ఫిషర్ మ్యాన్ ఏమో పేతురు గారు. ఎవరు సలహా ఇస్తున్నారు? ఇగో అసలే నేను బాగా నన్ను పట్టుకొని ఇసుకి బాగా, అసలు ఇప్పుడు నన్ను కేలకొద్దు ఇక అంతే అన్నాడా పౌలు? చెప్పట్లా అన్నాడా? రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభా, నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించా. చెప్పండి ఏం ఉపయోగించాడంట? యేసయ్య కోరుకునేది ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు. వినాలి.
రాత్రంతా ప్రయాసపడ్డాను. నా చాకచక్యం ఉపయోగించాను, నైపుణ్యతకు ఉపయోగించాను, ఎక్స్పీరియన్స్ ఉపయోగించాను. కానీ ఒక్క చేప కూడా, చేపలు రాత్రులే పడతాయి, పగలు పట్టరు. కానీ ఇప్పుడు పగలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యతో పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున. ఇక్కడ ఏం కనపడుతుందంటే విధేయత. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున అంటే విధేయత కనపడుతుంది, ఒబీడియన్స్. యేసయ్యకి కావాల్సింది సీనియారిటీ కాదు, ఒబీడియన్స్ కావాలి. హల్లెలూయా. మరి ఆ మాటకు లోబడ్డాడు, వల వేశాడు, వలలో పిగిలిపోయి నావ ఫుల్ అయిపోయింది. రాత్రి నావ ఖాళీ, తెల్లారి యేసయ్య మాటకు విధేయత చూపిన దాన్ని బట్టి నావ ఫుల్, ప్యాక్ ఫుల్ అయిపోయిందంట. ఈయన పడవే కాదు, హేళన చేశారు, చూసారు, వాళ్ళని కూడా పిలిచాడు. రే సుబ్బారావా, రా 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 రా, పేట్రో, నువ్వు కూడా రా, వాటర్ కోసం కాదు, చేపల కోసం, రావాలి రావాలి రా అని చెప్పేసి మొత్తం ఫుల్ 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 ఫుల్. ఎన్ని పడవలు, అన్ని పడవలు ఫుల్. ఒడ్డు మీదకి వచ్చి పేతురు, ప్రభువా, నౌ ఐ యామ్ బిజీ, యు నో హౌ మచ్ బిజీ ఐ యామ్ అని భాష మార్చేలా. ఎప్పుడు? పడవ ఫుల్ అయినప్పుడు. ఏమ్మా, పడవ ఫుల్ అయిపోగానే భాష మారిపోద్ది కొంతమందికి. పడవ ఫుల్ అయిపోయేటప్పటికి 4 రోజుల నుంచి విరోచన కానోడు నడిచినట్టు నడుస్తూ ఉంటాడు, ఇట్ట బిగేసుకొని. ఎందుకని? బ్యాంక్ ఏమైపోయింది, అకౌంట్ ఏమైపోయింది. డబ్బులు ఎక్కువైనోడా, నిద్ర పట్టుకున్నోడా. డబ్బులు ఎక్కువైపోతే నిద్ర పడతలా కొంతమందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేతురు అయితే అట్టాన్లా ఏమన్నాడు తెలుసా? నావ ఫుల్ అయిపోగానే ఒడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి యేసయ్య ఎదుట 2 చేతులు ఎత్తి సాగిలపడి, అయ్యా నేను పాపిని నాయనా, నేను పాపిని ప్రభువా. అది ఉన్నా పాటన రావటం అంటే. హల్లెలూయా. వాక్యం అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బేగం గారు పచ్చల్లోంచి బయటకు వచ్చారు, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడవ ఫుల్ అయిపోగానే భాష మారిపోలే అయ్యగారికి. సంఘం ఫుల్ అయిపోగానే అసలు ఇక కనీసం మెడదెప్పట్ల. మీది ఎంతమంది సంఘం అంటున్నాడు ఒక ఆయన. మా పార్శ్వం గారిని ఒక సహోదరి అడిగింది, మీకు ఎంతమంది సంఘం? మాకు ఎంత సంఘం అనగానే ఇక తిరగట్ల మా వైపు. ఎందుకంటే దేవర్ ఎక్స్పెక్ట్ మా సంఘం పెద్ద. ఇంతమంది లేరు మా సంఘంలో, ఇంతమందే. కానీ నమ్మకస్తులను దేవుడు ఇచ్చాడు మాకు. త్యాగపరులు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని కొరకు నిలబడే వారిని దేవుడు నాకు ఇచ్చాడు. అలాంటి వారినిగా తయారు చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కొంచెం నమ్మకంగా ఉంటే అధికమైన దాంట్లోకి నడిపిస్తాను. ఆయన నడిపిస్తాడు. అప్పటి వరకు మనం మౌనంగా ఉండటమే. పాస్టర్ గారు, అసలు మీరు ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళు కాదండి అంటుంది ఓ సహోదరి. అమ్మ, ఎక్కడ చెప్పాలంటావు? అక్కడ అంది. అక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ నమ్మకంగా ఉండాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు అంటున్నాడు, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. యేసయ్యకి కావాల్సింది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాదు, యేసయ్యకి కావాల్సింది విధేయత కలిగిన వాళ్ళు. అందుకని ఆ గాడిద పిల్లని అడిగాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు యేసు అని అంటే ప్రవక్త కాదు, ఈయన ప్రవచనాల నెరవేర్పు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు ఎవరమ్మా? ప్రవక్త కాదు, ఈయన ఏమై ఉన్నారు? ప్రవచనాల నెరవేర్పు. కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, మరి కొంతమంది వడ్రంగవాని కుమారుడు అనుకుంటున్నాడు, మరి కొంతమంది బాప్తిస్మ యోహాను అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు నా గురించి? ఎవరి యేసని అడిగేవో, ఎవరోలే అని వెళ్ళేవో. యేసే మార్గం, యేసే సత్యం, కాదు సోద్యం, ఇదే మా సాక్ష్యం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరే. ఎవరు యేసు? సోద్యం చెప్పావులో యాగు. ఇది సోద్యం కాదు బిడ్డ, ఇది మా సాక్ష్యం.
ఎన్నో కన్నులు ఉన్నాయి యేసయ్య. ఈ సున్నా లాంటి మనిషిని కొన్నాడు ఆయన. ఇది సోద్యం కాదు, ఇది సాక్ష్యం. మాకెవరో డబ్బులు ఇస్తే రాలేదు, ఎవరో బలవంతంగా కూర్చోబెడితే రాలేదు. యేసయ్యని మా హృదయంలో మేము అంగీకరించి అది అనుభవిస్తూ ఉన్నాం ప్రతిరోజు. కారణం ఏంటి తెలుసా? వెనుకకు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతుల అనుక్షణము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచు పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించి కూర్చుండుట, నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నా. అసలు ఇలా మనల్ని అర్థం చేసుకునే ఎవరండి? ఇలా చూసేది ఎవరు? మనల్ని ప్రతిరోజు గమనించేది ఎవరు? తిన్నామా, ఉన్నామా, సత్యమా, బతికామని అడిగేది ఎవరు? నువ్వు రూపాయి ఇస్తే జై కొడతారు నీ వెనకాల, వీడు ఎప్పుడు వస్తాడు రా. యేసయ్య మన పట్ల చూపిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపలేదు. 2 చేతులు చాచి సిలువలో యేసు అన్నాడు, చూడు బిడ్డ, నిన్ను ఇంతగా నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు యేసు? యేసయ్య ప్రవక్త కాదు, ప్రవచనాల నెరవేర్పు. చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనం పలానా తల్లిదండ్రులకే పుట్టాలి అని మీకు తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసా? పలానా ఇంటి పేరులోనే నేను పుట్టాలి అని తెలుసా మీకు? మగ పిల్లోడుగానే పుట్టాలి అనుకుంటే పుట్టాడా? ఆడపిల్లగానే పుట్టాలి మరి ఉండాలి ఒకళ్ళు అనుకుంటే పుట్టారా? అమ్మా, నేను పలానా ఊర్లో పుట్టాలనుకున్నారా? పలానా ధనవంతుడికి పుట్టాలనుకున్నావా? మనం ముందుగానే అనుకున్నామా? పలానా ప్రాంతంలో చచ్చిపోవాలని అనుకున్నామా? మన చేతిలో ఉందా ఇదేమన్నా? కానీ యేసయ్య గురించి మొత్తం డిజైన్ చేయబడింది ముందే. హల్లెలూయా. అందుకే ఆయన కారణ జన్ముడు, ఆయన దేవుడు. హల్లెలూయా. చూడండి, వాక్యంలోంచి మనం చూసినట్లయితే భక్తులు ప్రవచించారు, ప్రవచనాల నెరవేర్పు యేసు క్రీస్తు వారు. ఏ విధంగా భక్తులు ప్రవచించారు? యేసయ్య పుట్టుకకు మునిపే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఏమని ప్రవచించారు? ప్రవచనము అనంటే ముందుగా తెలియపరిచేది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడేది. ఈ విధంగా భక్తులు ఏమని ప్రవచించారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా భక్తులు ఏమని ప్రవచించారంటే దావీదు వంశావళిలోనే యేసుక్రీస్తు వారు పుడతారని భక్తులు ప్రవచించారు. ఏమని? ఎక్కడ ఉన్నదంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. మీరు రాసుకోగలిగితే రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత సుదీర్ఘంగా ధ్యానించక ప్రయత్నం చేయండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుడతారని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ దేవునికి స్తోత్రం. ఈ రాజ్యమును స్థిరపరిచేవాడు దావీదు వంశంలో నుంచి వస్తాడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు క్రీస్తు వంశావళి. ఆమేన్. ఇది ప్రవచనం ఎప్పుడు రాయబడిందంటే యేసు ప్రభువారు పుట్టక మునుపు 900 సంవత్సరాల క్రితమే భక్తులు ప్రవచించారు. ప్రవక్తల వేరు, యేసు ప్రభువారు ప్రవచనాల నెరవేరు. ఇప్పుడు ఉదాహరణకి మా పిల్లగాళ్ళు ముందుగా వస్తారు నాకంటే, వచ్చి దయచేసి త్వరగా రండి అని అనౌన్స్మెంట్ చేశారనుకోండి. దైవ సేవకులు మోజెస్ రాజా గారు వస్తున్నారు, త్వరగా మీ పనులు ముగించుకొని రండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ తదుపరి నేను వచ్చి వాక్యం చెప్తాను. వారు వేరు, నేను వేరు. వారు ప్రవక్తలు అనుకోండి, ప్రవచనాల నెరవేర్పు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు పుట్టుక మునుపు, లేదంటే ఆయన రాక మునుపు ఒక మెసెంజర్, ఒక కేక ముందుగా ప్రకటిస్తుంది, మార్గములు సరళపరుస్తుంది అని యోహాను గారి గురించి కూడా ముందుగానే ప్రవచనము మనకు కనపడుతుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యము చదవగలిగితే త్వరగా. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 3 verses 1. ఇదిగో నాకు ముందుగా యేసు ప్రభువారికి మునుపు మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను. ఎవరంట?
నా దూతను పంపుచున్నాను. పంపుచున్నారు. ఎవరి దూత అనంటే అరణ్యములో కేక. ఎవరనంటే బాప్తిజం ఇచ్చు యోహాను. ఈయన దూత, మెసెంజర్ ఆఫ్ గాడ్ గా, క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన గురించి కూడా మలాకి భక్తుడు యేసు ప్రభు వారు పుట్టక మునుపు 400 సంవత్సరముల క్రితం, ఎన్ని వందల సంవత్సరాల క్రితం? యేసయ్య పుట్టుక మునుపు 400 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనము భక్తుడు ప్రవచించాడు. చెప్పండి. అన్నట్లుగానే బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు వచ్చారా లేదా? అంటే ప్రవచనాలు నెరవేర్చబడిందా లేదా? రైట్. మూడోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కన్య గర్భంలో మరి ఫాదర్ సీడ్ లేకుండా ఓన్లీ మదర్ సీడ్ ద్వారా, అంటే తల్లి విత్తనము బీజము ద్వారా మాత్రమే ఆయన పుడతాడని లేఖనములు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం మనం చూసినట్లయితే ఇంచుమించు 5500 సంవత్సరముల క్రితమే యేసు ప్రభు వారి గురించి కన్య గర్భమందు, లేదంటే మరి వితౌట్ ఫాదర్ హెల్ప్, మరి పురుషుని సంయోగం లేకుండా స్త్రీ సంతానం నుండి మాత్రమే ఆయన వస్తాడని ప్రవచనం ఉన్నది. చూడండి ఒక మాట, ఆదికాండం 3:15లో, మరియు నీకును స్త్రీకిని, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, నీ సంతానమునకు, స్త్రీ సంతానం అనగా స్త్రీ, ఓన్లీ స్త్రీ గర్భమందు పుట్టినటువంటి సంతానమునకును వైరము కలుగజేసేది. వైరము అది కలుగజేసేదను, నిన్ను తల మీద కొట్టును, అతడు నీ తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. నీవు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్నప్పుడు కింద ఫుట్ నోట్ లో చూసినట్టయితే ఆయన అని ఉంటది. ఉందా మీ బైబిల్లో? ఆయన అని ఉంటది. ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు వారు. ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం ఇది. దేవునికి స్తోత్రం. ఆయన కల్వరి సిలువ ద్వారా నీ తలను చితకద్రొక్కుతాడని తండ్రిని దేవుడు ఈ లేఖనముల ద్వారా ముందుగానే చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తదుపరి 4వదిగా మనం చూసినట్టయితే కన్య గర్భవతి కుమారుని కనును అని యేసు ప్రభు వారు పుట్టక మునిపే భక్తుడైనటువంటి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి ఏమన్నదో. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 7:14. కాబట్టి ప్రభువు ఆ తానే ఒక సూచన మీకు చూపును. ఏమని? ఆలకించుడి. ఆ కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీబ్రూలో ఇమ్మానుయేల్, తెలుగులో మనం చూసినట్టయితే యేసు. ఆమేన్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? మనకు తోడుగా ఉండేవాడు. ఈయన గురించి యేసు ప్రభు కన్య గర్భవతి కుమారుని కనును అని మరియమ్మ గర్భము ద్వారా, ఆమె కన్యకగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వారు జన్మించడం జరిగింది. ఈ ప్రవచనము యేసు ప్రభు వారు పుట్టుకకు మునిపే 700 సంవత్సరముల క్రితము, 1 కాదు 2 కాదు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మా? 700 సంవత్సరాల క్రితమే భక్తులు ప్రవచించారు. ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు. నాతో పాటు చెప్పండి, యేసే ప్రవక్త కాదు, ప్రవచనాల నెరవేర్పు. దేవునికి స్తోత్రం. 5వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతారు. ఆయన ఎక్కడ పుడతారో కూడా భక్తులు ప్రవచించారు. చూడండి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, చదవక్కర్లేదు, రాసుకోండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎక్కడ పుడతారని ఉందమ్మా? బెత్లెహేము ప్రాంతంలో పుడతారు. అంటే ఎక్కడ పుడతారో కూడా భక్తులు ప్రవచించారు. ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం మీకా గారు కూడా యేసు ప్రభు వారు పుట్టక ముందు ప్రవచించారు. ఆ తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఐగుప్తునకు తీసుకుని రాబడతారు. యేసు ఐగుప్తు నుండి తీసుకుని రాబడతాడని హోషేయ గారు 11వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తాం. హోషేయ, చిన్న ప్రవక్తలలో ప్రవక్త అయినటువంటి హోషేయ 11వ అధ్యాయం 1వ వాక్యంలో అంటాడు. హోషేయ భక్తుడు ఎప్పుడున్నాడు ఈ భూమి మీద అంటే యేసు ప్రభు వారు మునుపు 750 సంవత్సరాల క్రితమే హోషేయ ప్రవచించాడు. భక్తుడు ప్రవచించారు. ప్రవచనాల నెరవేర్పుగా యేసు ప్రభు వారు మరి ఐగుప్తు నుండి ఆయన తీసుకొని రాబడ్డాడు. ఆ తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు నజరేయుడని పిలువబడతాడు. చెప్పండి, ఏమని పిలువబడతాడంట? చెప్పాలి, ఏమని పిలువబడతాడంట? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యంలో చూసినట్లయితే 700 సంవత్సరముల క్రితమే భక్తుడైన యెషయా ప్రవచించాడు, ఈయన నజరేయుడని పిలువబడతాడని. అట్లాగే నజరేయుడైన యేసు యూదులకు రాజు అని INRI అని సిలువ పైన అక్కడ రాయబడి ఉంటది. ఈయన ఏమని పిలువబడ్డాడు? నజరేయుడు అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. 8వదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 30 వెండి నాణాలకు అమ్మివేయబడతారు అని ముందుగానే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యంలో
భక్తుడు ప్రవచించాడు. దయచేసి ఆ మాట చదవండి త్వరగా. జక్కయ్య గ్రంథం, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త అయినటువంటి జక్కయ్య గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. నీకు ఆ అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యోధా ఇస్కరియోతు గురించి ముందుగానే చెప్పబడినటువంటి ప్రవచనం. చూడండి, యేసు ప్రభు వారు ఎలాగున ఆయన అమ్మివేయబడతారనే దాని గురించి కూడా ఇక్కడ చక్కగా స్పష్టంగా చెప్పబడుతున్నది ఈ యొక్క జక్కయ్య గ్రంథం ద్వారా. ఆ తర్వాత 9వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మూలరాయి. అందరూ చెప్పండి, ఏమై ఉన్నారంట? యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంట? ఇంగ్లీష్ లో కార్నర్ స్టోన్. ఇల్లు కట్టేటువంటి వాడు ఇల్లు కట్టేటప్పుడు కొన్ని రాళ్ళను పగలగొడతాడు. ఆ పగలగొట్టేసిన రాళ్ళని పక్కన పెట్టి ఫ్రెష్గా ఉన్న రాళ్ళు కట్టుకుంటూ వెళ్ళి చివరికి ఒక చిన్న రంధ్రం, గ్యాప్ వచ్చింది ఎక్కడో. ఆ గ్యాప్ పొడ్చబడాలంటే ఎప్పుడైతే పగలగొట్టి పక్కన మొక్క పడేసాడో ఆ మొక్కను తీసుకొచ్చి ఫిల్ చేస్తే గానీ ఆ గోడ సంపూర్ణం అవ్వదు. యేసయ్య మూలకు తలరాయిగా మాడే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రవచనము కీర్తనకారుడు 118వ కీర్తన 22వ వచనంలో అంటున్నాడు. 118వ కీర్తన 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. మూలకు ఏమయ్యాడంట? యేసుక్రీస్తు ఏమై ఉన్నారంట? మూలరాయి. అందరూ చెప్పండి, ఏ రాయి అయి ఉన్నాడంట? మూలరాయి. ఆయన గురించి కీర్తనకారుడు యేసు ప్రభు వారు పుట్టక మునుపు ఇంచుమించు 1000 సంవత్సరముల క్రితమే. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? చెప్పాలి, ఎన్ని సంవత్సరాల క్రితము? 1000 సంవత్సరముల క్రితమే భక్తులు ప్రవచించారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు విడవబడతారు. చెప్పండి, యేసు ప్రభు వారు ఏం చేయబడతారంట? విడవబడతారు అని భక్తుడు కీర్తనకారుడు 22వ కీర్తన మొదటి వచనంలో యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతున్నది. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంత మునుపు వరకు యెహోవా దేవుని తండ్రి తండ్రి అని సంబోధించారు. సిలువలో ఈ పర్టికులర్ మూమెంట్ లో నా దేవా అని సంబోధించాడు. కారణం ఏంటంటే అప్పటికే సర్వమానవాళి పాపము యేసు ప్రభు వారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఒక పాపికి దేవునికి ఉన్న సంబంధం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు యేసు ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా, నీవేళ నా చేయని. మరి అది నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 11వదిగా యేసు ప్రభు వారు పునరుద్ధానం అవుతారని. చెప్పండి, ఏమవుతారని? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? మరణాన్ని జయించి తిరిగి. ఎవరైనా ఉన్నారమ్మా చరిత్రలో? యేసయ్య ముందు కానీ యేసయ్య తర్వాత కానీ? మానవుని జీవితంలో 2 అంటే, ఒకటి పుట్టుక, రెండోది మరణం. యేసయ్య జీవితంలో 3 ఉన్నాయి. ఒకటి పుట్టుక, మరణము, మూడోది దేవునికి స్తోత్రం. కాబట్టి 16వ కీర్తన 8 నుండి 11 వాక్యాల్లో మనం అది చూడగలుగుతాం. అలాగే 16వ కీర్తన 9వ వచనం, దయచేసి 9వ వచనం చదవండి. కీర్తనలో 16:9. నా హృదయమందు అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. చాలండి, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాత శరీరముతో కూడా తిరిగి లేచాను. ఒక్క వస్త్రాలే అక్కడ ఉన్నాయి. యేసయ్య తిరిగి సజీవుడిగా శరీరంతో లేచాడు. మహిమ శరీరం. దేవునికి స్తోత్రం. మరి ఇది ఇంచుమించు ఈ కీర్తన 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారికి ముందే ప్రవచనము అది నెరవేర్చబడిందా లేదా? ఏమా, అవునా కాదా? దేవునికి స్తోత్రం. 12వదిగా చివరిగా మనం చూసినట్లయితే, మొదటగా మనం చదివేం చూశారు మత్తయి సువార్తలో. అక్కడికి రండి మరలా. అక్కడ ఏమని ఉన్నది? మత్తయి సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. సియోను కుమారుతో చెప్పుడి అని ఉంది. 4వ వచనం చూసినట్లయితే, ఈ ప్రవచనమును నెరవేరునిట్లు ఇది జరిగేను. అంటే యేసు ప్రభు వారి గురించి ముందుగానే భక్తులు ప్రవచించినట్లుగా ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో మనం చదివాం కదా. మరి ఏ భక్తుడు ప్రవచించాడు ఈ ప్రవచనం? జక్కయ్య గ్రంథం చూడాలి త్వరగా. జక్కయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా ఉల్లాసముతో సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగుండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది నెరవేరిందా లేదా? ఇప్పుడు మత్తయి సువార్త 21లో 4-5 వచనాల్లో
దేవునికి స్తోత్రం. చెప్పాలి పెద్దగా. యేసు ప్రభు వారు పుట్టక మునిపే ఇంచుమించు ఈ చిన్న ప్రవక్త అయినటువంటి జక్రయ్య గారు 900 సంవత్సరం క్రితమే, క్షమించాలి 500 సంవత్సరం క్రితమే జక్రయ్య గారు ఈ ప్రవచించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ప్రవక్త, ప్రవచనాలు నెరవేర్ప. చెప్పండి త్వరగా చెప్పాలి మరొకసారి. ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు అనండి ఈ మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఏ ఊర్లో పుడతారని ముందుగా ఉందా లేదా? ఎలాగ పుడతారని ఉందా లేదా? ఎలాగ చనిపోతారని ఉంది, ఎలాగ వస్తారని ఉంది, ఎలాగ తిరిగి లేస్తారని ఉంది, దేని మీద వస్తారో కూడా చాలా ఉన్నాయి. ఎట్లాంటి మచ్చుగురు 12 మాత్రమే చూపించాను మీకు. ఇక మిగిలిన చెప్పుకుంటే వెళ్తే ఆల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే ఈ పామ్ సండే సందర్భంగా. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరంటే రాజు. అందరూ చెప్పండి, ఎవరంటే ఈయన? చెప్పాలి, ఎవరంటే ఈయన? 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయే రాజు కాదు ఈయన. నాకు ఓటేస్తే ఇక మీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. మొత్తానికి 5 ఎకరాలు, మనిషికి ఎన్ని ఎకరాలు నాన్న? 5 ఎకరాలు బిజినెస్ చేసుకుంటావా? ఎన్ని లక్షలు కావాలి నీకు? 50? కోటి తీసుకో, నన్ను గెలిపించు, నన్ను గెలిపించు. అమ్మ బేబమ్మ, ప్రియా కంపెనీ పక్కనే నువ్వు కూడా కంపెనీ పెట్టించు. నీకు ఎంత కావాలి? కోటేనా? సరే అమ్మ జ్యోతి, నీకు 2 కోట్ల? ఓటే అమ్మా, నీకెందుకు? బెంచ్ సర్కిల్ పక్కనే ఓటు అయిపోయిన తర్వాత ఎవడు రనువా? గెట్ అవుట్. మార్నింగ్ ఈవినింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్, గో. ఆ రాజు కాదు ఈయన. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన గురించి ఒకే మాట ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండివాడును నేనే, సర్వాధికారియగు దేవుడును నేనే. ఎవరు సెలవిస్తున్నాడంటమ్మా? చెప్పాలి, ఎవరంటేనా? ఈయన మన ప్రభువు, అవర్ లార్డ్. పూర్వము లార్డ్ అనేవాళ్ళు ఎవరినంటే రాజులు అనేవాళ్ళు. మై లార్డ్, ఐ హానర్ యు. నా ప్రభువా, నా ప్రభు అయిన నీకు సెలవించుచున్నాను. రాజులు అనేవాళ్ళు. ఈ రాజుల కంటే రారాజు ఆయన, ఈ ప్రభువుల కంటే ప్రభు ఆయన, ఈ లోకంలో దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారి కంటే మహాదేవుడైన. దేవునికి స్తోత్రం. వేల్పులైన వంటి వారు లేరు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఆయన. నీవు పుట్టక మునుపున్నవాడు, నీవుతో ఉన్నవాడు, నీ తర్వాత కూడా నీ సంతతికి తోడుగా ఉండే దేవుడు ఆయన. నిన్ను విడుబడి ఎడబాయాడు. ఎప్పటి వరకు ఉంటావేంటి? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నిన్ను చంక పెట్టుకునేవాడను నేనే. వృద్ధాప్యుల తల్లిలారా ధైర్యపడద్దు. మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంటుందని దిగులు పడద్దు. ముదిమి వయసులో నిన్ను ఎత్తుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, మొదటివాడు ఆయనే. భూమి పుట్టక మునుపున్నవాడు, భూమి లయమైపోయిన తర్వాత కూడా ఉండే దేవుడు. ఆయన క్షయమయ్యేవాడు కాదు, అక్షయమైన దేవుడు. ఆయన నా రాజు. హల్లెలూయా. ఆయన ప్రభుత్వం శాశ్వత కాలం ఉండేది, నిరంతరం ఉండేది, నిత్యము ఉండేది, కడవరకు నడిపించేది. ఆయన పాలన నీతి న్యాయముల చేత పరిపాలన. నీ ఇంటికి ఆయనకు అధిపతిగా చోటు ఇవ్వగలిగితే, ఆయన రాజుగా ఆయనకి సింహాసనం వేయగలిగితే, ఆ సింహాసనం ఏంటో తెలుసా? స్తుతి. అందరు చెప్పండి, ఏంటంట? చెప్పాలి, ఏంటంట? ఆ సింహాసనం నీలకమల కుర్చీ కాదు, స్తుతి అనే కుర్చీ. అది నువ్వు వేయగలిగితే అక్కడ కూర్చుంటాడు. ఆయన కూర్చున్న చోట, ఆయన సింహాసనం చోట ఆయన కూర్చుంటారు. ఆయన కూర్చున్న చోట ఆయన ఏలుబడి చేయటం ప్రారంభిస్తాడు. నిన్ను ఎవరైతే నీ వల్ల కాదన్నారో, నీకు దిక్కెవర్రా అన్నారో, నీ ఎక్కడ చెప్పుకుంటా శాతనం చేసుకున్నారో, భయపడబాక, అటు ఇటు పరిగెత్తబాక, మోకళ్ళి నీ రాజు ఎదుట నువ్వు స్తుతించగలిగితే సింహాసనం ఉంటుంది. స్తుతి అనే సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు.
ఆయన ఉన్న చోట ఆయన ఉంటాడు. ఆయన ఉన్న చోట ఆయన పరిపాలన ప్రారంభమైంది. అప్పుడు నీవు అన్యాయపు పాలవో, అక్రమం పాలవో, అవినీతి పాలవో, దోచుకొనబడవో. కారణం ఏంటంటే ఆయన నీ రాజుగా నిన్ను ఏలుబడి చేయటం మొదలు పెడతాడు. నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు, సర్వసత్తులకు నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు. ఈయన రాజు సాత్వికుడై దీన మనస్సుడై వస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే చూచారో ప్రజలందరూ విలువైన వస్త్రాలు వేసి గాడిద పిల్ల మీద వస్తున్నటువంటి యేసయ్యను చూసి హోసన్న జయమని కేకలు వేస్తుంటే, అనేక మంది ప్రభువును స్తుతిస్తూ ఉంటే, మరి కొంతమంది ఏమంటున్నారంటే ఈయన వడ్రంగి వాడి కుమారుడు కదా. మరి కొంతమంది ఎవరో ఈ యేసు అని కలవరపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలో కనపడుతుంది అదే. ఏంటి చెప్పాలి? ఎందుకు వస్తుంది కలవరం అంటే ఫాలోయింగ్ చూసి అందరూ చెప్పండి. ఎందుకు వస్తుంది కలవరింగ్? అమ్మ కలవరం ఎందుకు వస్తుంది? ఎవరిని చూసి? ఆ, ఏంటి రాజమండ్రిలో ఎంతమంది వచ్చారు జనం, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా అని నోరు బాగా తెరిచారు మొన్న. అది అసలు ఎంతే, రవ్వే. రాబోయే రోజుల్లో క్రైస్తవుల ఐక్యత రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి సియోను నివాసి ఉల్లసించు, ధైర్యంగా ఉండు, నీ రాజు వచ్చుచున్నాడు, మహిమగల రాజు రాబోతున్నాడు. మరెన్నో కార్యాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇక్కడితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మన వెనుకలు దీవించును గాక. రైట్, తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, ఎవరోలే, ఎవరు యేసు, ఎవరోలే అని అనుకున్నారు. ఎవరు యేసు ఈయన వెంబడిస్తే మేలు జరిగిద్దేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయనే దేవుడని నమ్మి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన వారు ఉన్నారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వారులారా, యెరూషలేములో ఆయన గాడిద పిల్ల మీద వస్తుంటే అనేక మంది ఆయనకి స్తుతులు చెప్పారు, అనేక మంది ఆయనకి ఘనత చెల్లించారు, పాటలు పాడి నాట్యం